చాలా డైవర్స్. ఏజ్ రీత్యా డైవర్సిటీ ఉంటుంది, మేల్ ఫీమేల్ రీత్యా డైవర్సిటీ ఉంటుంది, మీకు ఆక్యుపేషన్ రీత్యా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అయితే ఒక రకంగా ఉంటాడు, ప్రైవేట్ ఉద్యోగి అయితే ఒక రకంగా ఉంటాడు, కులం బట్టి మనిషి తన అభిప్రాయం మారుతూ ఉంటుంది, లబ్ధిదారు పథకాల లబ్ధిదారులకు ఆధారపడి ఉంటుంది, గ్రామీణ పట్టణ మధ్య తేడా ఉంటుంది, కులంలో ఉపకులాలను బట్టి కూడా తేడా ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో మాలలు 80% ఒక పార్టీకి ఉంటే మాదిగలు వచ్చారు 60% 70% అంత తేడా ఉంటుంది. సో ఒక్క కులం ఒకవైపు ఉంటే మరో కులం వెంటనే ఇంకోవైపు వెళ్తారు. అంటే నిన్న వరకు ఈ పార్టీకి ఉంటారు, ఆ పలానా కులం వల్ల పార్టీ వైపు మారారనుకోండి, ఇక మిగతా కులాలను ఇటువైపు మారుతాయి. సో ఇంత డైవర్సిటీ, ఇంత కాంప్లెక్సిటీ ఉన్న ఎలక్టోరల్ ప్రాసెస్ను ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం అనేది మామూలు విషయం కాదు. అయితే అందుకే ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు, చాలామంది తెలియదు, ఎగ్జిట్ పోల్ రిజల్ట్ అనుకుంటారు, చెప్తారు అలాగా, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ పోల్ సర్వే డేటాతో కూడా టాలీ చేసుకుంటారు. ఇప్పుడు చాలా సర్వే సంస్థలు ఒక ఎగ్జిట్ పోల్స్ జరపవు, మీరు ఎనీ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్తో పాటు ప్రీ పోల్స్ కూడా సర్వేలు జరుపుకుంటాయి అదే సంస్థ. సో ఆ ప్రీ పోల్ సర్వే డేటాతో ఈ ఎగ్జిట్ పోల్ సర్వే డేటాను కొరిలేట్ చేసుకుంటాయి. నాకు తెలిసినంత వరకు అసలు ఎగ్జిట్ పోల్ జరపని సంస్థలు ఎక్కువ, పేరుకి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ అని చెప్తారు కానీ అసలు ఎగ్జిట్ పోల్ చేయలే. ఎందుకంటే ఎగ్జిట్ పోల్లో రిప్రజెంటేటివ్ శాంపుల్ కష్టమవుతుంది. అంటే పోలింగ్ బూత్ నుంచి వస్తున్న వ్యక్తిని నువ్వు అడగాలి, పోలింగ్ బూత్ నుంచి వస్తున్న వ్యక్తి ఏ కులం నీకు ఎలా తెలుసు, వాళ్ళు ట్రైబలా నాన్ ట్రైబల్ ఎలా తెలుసు, చదువుకున్నాడా కాదా నీకు ఎలా తెలుసు, మ్యాక్సిమం అయితే వయస్సు జెండర్ ఈ రెండు తప్ప ఏమి గుర్తుపట్టలేవు కదా. సో అందువల్ల ఎగ్జిట్ పోల్స్ అనేది రిప్రజెంటేటివ్గా ఉండడం కష్టం. నీకు మిగతా ప్రీ పోల్ పోస్ట్ పోల్లోనేమో రిప్రజెంటేటివ్గా ఉండే స్కోప్ ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఎంచుకుంటావు. ఇప్పుడు నాకు ఫలానా యానాది కులం వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు కనుక నా శాంపుల్లో కూడా యానాదులు ఇంతమంది ఉండాలి అని ఎంచుకొని ప్రత్యేకంగా యానాదులు నివాస ప్రాంతంకి వెళ్ళి అక్కడ నుంచి తీసుకుంటాం. ఇది ప్రీ పోల్ సర్వేలో సాధ్యం, పోస్ట్ పోల్ సర్వేలో సాధ్యం. కానీ ఇక ఎగ్జిట్ పోల్ అదంత ఈజీ కాదు. అఫ్కోర్స్ యానాదుల్లో ప్రాంతంలో ఒక పోలింగ్ బూత్ తీసుకోవచ్చు, కానీ వెరీ వెరీ డిఫికల్ట్ టు బి ఏ రిప్రజెంటేటివ్ శాంపుల్. సర్వేలో శాంప్లింగ్లో ఉన్న ఒక మౌలిక సూత్రం ఏంటంటే రిప్రజెంటేటివ్గా ఉండాలి. అంటే నువ్వు ఒక 100 మందిని తీసుకొని 1,00,000 మంది గురించి అంచనా వేయాలంటే ఆ 1,00,000 మందికి ఈ 100 రిప్రజెంటేటివ్గా ఉండాలి. సో అందువల్ల ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రీ పోల్ సర్వే డేటాను కూడా పెట్టుకుంటారు. చాలా సంస్థలు నాకున్న సమాచారం ప్రకారం ఎగ్జిట్ పోల్ చేయలే, అవి కేవలం ఎగ్జిట్ పోల్స్ అని చెప్తున్నారు. వాళ్ళు పోస్ట్ పోల్ సర్వే చేశారు, అంటే తెల్లారు వెళ్ళి 2 రోజుల తర్వాత వెళ్ళి ఎవరికి ఓటేసారని అడిగారు. సో ఈ ఎగ్జిట్ పోలు ఒకవేళ వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఒకవేళ చేసినా కొంత శాంపుల్గా చేసి ప్రీ పోల్ డేటా, ఎగ్జిట్ పోల్ డేటా, పోస్ట్ పోల్ డేటా ఈ మూడింటిని కూడా క్రోడీకరించుకొని వాళ్ళు అంచనా కూడా వస్తున్నారు. ఇవన్నీ మనకు చెప్పకుండా ఎగ్జిట్ పోల్స్ అని చెప్తారు ప్యూర్లీ, ఎందుకంటే అది క్యూరియాసిటీ కొరకు. కానీ చాలా సంస్థలు ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ ఈ మూడింటిని లెక్కేసుకొని వాళ్ళు ఒక అంచనాకు వస్తారు, ఇంకో పలానా సీట్లో పలానా పార్టీ గెలిచే అవకాశం ఉంది అని. అందువల్ల ఈ ప్రీ పోలు, ఎగ్జిట్ పోలు, పోస్ట్ పోలు 3 చేసిన వారు కొంత అక్యురేట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మూడింటిని చేసి లోకల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, సర్వేలే కాదు. ఇప్పుడు లోకల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు నేను ఏ సర్వే చేయకుండా తెలంగాణ ఎన్నికల కరెక్ట్గా చెప్పలేదా, ఏ సర్వే చేయకుండా మునుగోలు 10,000 మేట వస్తే టీఆర్ఎస్కి చెప్పాను కదా, సర్వేలే చేయాల్సిన అవసరం లేదు, లోకల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్తో కూడా చెప్పచ్చు. సో ఇవన్నీ క్రోడీకరించుకొని ఒక అంచనాకు వస్తే అది కరెక్ట్ అవుతుంది. అది కూడా కరెక్ట్ అవ్వాలని ఏం లేదు. ఎందుకు లేదు అంటే ఎన్నికలకు ట్రెండ్ క్లియర్గా ఉన్నప్పుడు మనకు అది అర్థం అవుతుంది. ట్రెండ్ క్లియర్గా లేదనుకోండి మనకు అర్థం కాదు. ఎప్పుడు కూడా మీకు ఉదాహరణకు ఉదయాన్నే లేస్తే మంచు పడి ఉంటుంది, మంచు పొగ కప్పుకొని ఉండదు అనుకోండి, మీకు ఎదురుకున్న కారు కూడా అర్థం కాదు. అదే నీకు ఏది లేదనుకోండి, 1 కిలోమీటర్ దూరాన్ని ఉన్నది కూడా 1/2 కిలోమీటర్ దూరం నుంచి వచ్చే వెహికల్ గుర్తుపట్టగలవు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లో ఇప్పుడున్న కాంప్లెక్స్ పొలిటికల్ పిక్చరు, ఆ కాంప్లెక్స్ పొలిటికల్ పిక్చర్ ఇంకా కష్టం. తర్వాత కొంతమంది ఓటర్లు చెప్తారు, కొంతమంది ఓటర్లు చెప్పరు. ఇప్పుడు ఉదాహరణకు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే ఓటర్లు వోకల్గా ఉండొచ్చు, ఇంకో రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే ఓటర్లు వోకల్గా ఉండకపోవచ్చు. మీకు మాయావతిది ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్లో మాయావతి గెలిచి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఒక్క సంస్థ కూడా నాకు గుర్తున్నంత వరకు ఎవరు చెప్పలేదు మాయావతికి సొంతగా మెజారిటీ రాబోతుంది అని, ఏ సర్వే సంస్థ చెప్పలే. కారణం ఏదైనా మాయావతికి ఓటు వేసే వాళ్ళు దళిత్ ఓటర్సు, అణగారిన వర్గాల ఓటర్లు,
పెత్తందారుల ఆధిపత్యానికి గురవుతున్నటువంటి యూపీ సమాజము. సో వాళ్ళు ధైర్యంగా సర్వే సంస్థలకు వచ్చి మేము వేస్తామని చెప్పలేదు కానీ వాళ్ళు పోలింగ్ బూత్లో పోయి ఓటేశారు. ఎవరు తెలిస్తే ఓటేసినట్టు. సో దానివల్ల బీఎస్పీ విజయాన్ని ఎవరు ఊహించలేకపోయారు. అందువల్ల మీకు అంటే ఇది ఇంకొక ప్రాబ్లం కూడా ఏమంటారు అంటే హైప్ క్రియేట్ అవుతుంటుంది. ఈ హైప్ క్రియేట్ కావడం వల్ల కూడా నీకు కరెక్ట్ ఎందుకు మాకెందుకు సర్వేలో మనం వెంటనే ఓటేసినా అట్లే చెప్పాలేముంది, ఇలా చెప్తే అయిపోతుంది కదా అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ ఆర్ ఎగ్జిట్ పోల్స్ ఓన్లీ, దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్. అది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు. అందువల్ల మనం వెయిట్ చేయాల్సిందే రిజల్ట్ వచ్చేంత.